ఇప్పుడు కొన్ని ఎక్స్ప్రెస్ అప్డేట్ వార్తలు. మాదిగలను ఓటర్లుగానే పరిగణిస్తూ వారి ఆకాంక్షపై నీళ్లు చల్లే మనువాద పోకడలు కలిగిన బీజేపీకి మద్దతుగా మాదిగలను ఎప్పటికీ చేరబోనివ్వమని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు బ్రహ్మయ్య మాదిగ స్పష్టం చేశారు. బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల కూటమికి మాదిగలు ఎందుకు ఓట్లు వేయాలో మందకృష్ణ మాదిగ చెప్పాలన్నారు. తిరుపతి వెంకన్న సాక్షిగా 2014లో ఎన్నికల మేనిఫెస్టోలో 100 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని మాట ఇచ్చి నేటికి 10 ఏళ్లు పూర్తవుతున్నా ఏనాడు పార్లమెంటులో వర్గీకరణ అంశంపై చర్చించారా అని ప్రశ్నించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మేము మందకృష్ణ మాదిగ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం, నిలదీస్తున్నాం. ఎందుకు బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమికి మాదిగల ఓట్లేయాలో, మాదిగల మద్దతు తెలపాలో మందకృష్ణ సమాధానం చెప్పాలి. ఈ రోజు కేంద్రంలో అధికారాలు ఉండబడిన భారతీయ జనతా పార్టీ ఇదే తిరుపతి వెంకన్న స్వామి సాక్షిగా 2014 ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే వర్గీకరణ చేస్తామని చెప్పని హామీ ఇవ్వడం జరిగింది.